నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. డెలివరీ తర్వాత ఉమెన్‌కి ఫిజికల్ ఫిట్‌నెస్ లేకపోవడం వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి? అండ్ ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం వల్ల వచ్చే మెడికల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? అండ్ వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలనే విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ యోగా ఎక్స్పర్ట్ డాక్టర్ స్నేహ వేమూరి గారు. ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, డెలివరీ తర్వాత న్యూ మదర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే వాళ్ళ ఫిట్‌నెస్ పైన వాళ్ళు కేర్ తీసుకోరు. అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అలాగే వారికి ఎమోషనల్‌గా అండ్ ఫిజికల్‌గా సపోర్ట్ లేనప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? చాలా గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇది చాలా ఈ మధ్య బాగా అంటే ఈ సిచ్యువేషన్ని అందరూ ఫేస్ చేస్తున్నారు. ప్రతి ఉమెన్ ఫేస్ చేస్తుంది ఆఫ్టర్ డెలివరీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే డెలివరీ అయ్యే వరకు ఒక ఫేజ్ అమ్మాయికి, ఓకే, డెలివరీ అయినాక ఇంకొక ఫేజ్లో వెళ్ళిపోతుంది. లైక్ ఒక కొత్త లైఫ్ ఆమెకి డెలివరీ అయ్యాక. ఎందుకంటే ఒక కొత్త బేబీ ఉంటుంది తన చేతిలో. తనకి ఏంటంటే అన్ని కొత్తగా అయిపోతాయి. ఏంటంటే బికాజ్ అప్పటి వరకు తను ఒక అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు తన హెల్త్, ఓకే, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇన్ జనరల్ మీరు చూడండి ఇంట్లో కూడా తనని చాలా బాగా చూసుకుంటారు. అంటే తనకి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టడం కానీ ఆర్ తనకి ఏ ప్రాబ్లం కాకుండా అన్ని దగ్గరికి అందించడం, కేర్ బాగా ఉంటుంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. ఒక్కసారి డెలివరీ కాగానే మదర్ కన్నా పిల్లల పైన ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోతుంది. అంటే మదర్కి కూడా వెళ్ళిపోతుంది, ఫ్యామిలీ అందరికి కూడా. మనకి అంటే కొత్త జీవం వచ్చింది కాబట్టి ఇంట్లో ఆ సంతోషం వచ్చింది కాబట్టి మదర్ కన్నా చైల్డ్కి ఎక్కువ కేర్ వెళ్ళిపోతుంది. ఫోకస్ మొత్తం బేబీ పైన వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ జనరల్ మదర్స్ వాళ్ళ హెల్త్ని వాళ్ళు చూసుకోవడం మానేస్తారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. ఎంతసేపు బేబీకి చేయడంలోనే వాళ్ళ టైం అంతా వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మెల్లమెల్లగా వాళ్ళ హెల్త్ డిటోరియేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకునే టైం, అసలు మెయిన్గా టైం ఉండదు. న్యూ మదర్స్కి టైం ఉండదు, అసలు తినడానికి టైం ఉండదు, నిద్రపోవడానికి టైం ఉండదు. ఎందుకంటే ప్రతి సెకండ్ బేబీ ఏం చేస్తుంది, బేబీ ఏడ్చినప్పుడు పాలు ఇవ్వాలి ఆర్ చూసుకోవాలి అనే దాంట్లోనే టైం అంతా అయిపోతుంది. నిద్ర కూడా ఉండదు రాత్రులు. అయినా కూడా మార్నింగ్ లేసి చేయాల్సిందే అంతే. అవునా? అండ్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఎట్లా అంటే తనే చేయాలి. అంటే డెలివరీ అయినా కూడా బేబీని చూసుకుంటూ ఇంటికి వంట అన్ని పనులు కూడా తనే చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, తనకి టైం ఉండదు తన హెల్త్ చూసుకోవడానికి. ఇంకోటి ప్రయారిటీ కూడా బేబీ వైపు వెళ్ళిపోతుంది కదా. అప్పుడు తను ఏం ఫీల్ అవుతుందంటే, ఓకే నా పని అయిపోయిందేమో, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నా ఫీలింగ్స్కి ఏం ఇంపార్టెన్స్ లేదు, అంత బేబీనే ఎక్కువ కేర్ చేస్తున్నారు అని ఒక డిప్రెషన్ వెళ్ళిపోతుంది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు దీన్ని. కొంతమందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. ముఖ్యంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి అసలు ఉండదు. అంటే ఇట్ ఈస్ లైక్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని కాదు. ఇక్కడ ఏంటంటే ఒక మదర్ అయినాక, అంటే ఒక బేబీకి డెలివరీ చేశాక తన పేరెంట్స్ అయినా తన హస్బెండ్ ఫ్యామిలీ కూడా యూజువలీ దే గివ్ ఇంపార్టెన్స్ టు ద కిడ్. అంటే ఆ బేబీ బయటికి వచ్చినప్పుడు ఆ బేబీకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి బేబీ, సో ఏం చేయాలి ఆర్ న్యూట్రిషన్ వైజ్ బేబీకి ఏమి ఇవ్వాలి ఆర్ ఏమేం చేయాలి అని మొత్తం ఫోకస్ అంతా కూడా బేబీ పైన వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మదర్ ఏం ఫీల్ అవుతుంది, సరే నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ లేదేమో, బేబీనే ఎక్కువ ఇంపార్టెంట్ ఏమో అనే ఫీలింగ్ లో వెళ్తారు. అంటే డిప్రెషన్, ఐ థింక్ నాకు ఇంకా కెరియర్ లేదేమో. ఎందుకంటే మెయిన్గా బేబీ వచ్చాక నీకు టైం ఉండదు వర్క్ చేయడానికి. సో మెయిన్గా చాలా వరకు ఉమెన్ డెలివరీ అయినాకనే వర్క్ కూడా మానేస్తారు, అంటే జాబ్ చేయడం కూడా మానేస్తారు. ఎందుకులే ఇంకా నువ్వు పిల్లల్ని చూసుకో, అవసరం లేదు నీకు వర్క్ ఎందుకు ఇంకా, ఎందుకంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నీకు ఇంపార్టెంట్, ఓకే, సో నువ్వు వర్క్ వెళ్ళక్కర్లేదు అని అనుకొని చాలా వరకు ఈవెన్ కెరియర్ ని కూడా మానేస్తారు పిల్లల కోసం పెట్టేస్తారు మేడం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా అయిపోయింది, ఇంకా బేబీని చూసుకోవడమే నా ప్రపంచం, ఇంకా నా కెరియర్ ఏం లేదు, ఐఎమ్ నథింగ్ అన్న ఫీలింగ్ లో వెళ్ళిపోతారు. సడన్ గా అప్పటి వరకు అంతా నేను ఇది చేస్తున్నాను, ఐ కెన్ డూ దిస్, ఇది నా కెరియర్, దిస్ ఇస్ మీ అన్న ఉమెన్ సడన్ గా డెలివరీ తర్వాత బేబీ పైన కంప్లీట్ కాన్సన్ట్రేషన్ తో వర్క్ చేయక, ఇక్కడ సపోర్ట్ లేక, దే ఫీల్
ఓకే ఇంకా నాకు ఇంపార్టెన్స్ లేదు, ఇంకా నా జీవితం అంతా ఇది చేసుకోవడమే సరిపోతుంది, అంటే పిల్లలకి చేయడము, నేను చేసుకోవడము, హస్బెండ్కి చేయడము ఆర్ ఫ్యామిలీకి చేయడం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఎమోషనలీ సపోర్టివ్ ఇన్లాస్ ఆర్ హస్బెండ్ ఉంటే కొంతవరకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే సరే ఓకే వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు తినకేం కావాలో అడగడం, అంటే నీకు కూడా ఒక లైఫ్ ఉంది, నువ్వు చేసుకో, నీ కెరియర్ మేము చూసుకుంటాం అనడం. ఓకే నీ బేబీ నేను చూసుకుంటాను, నువ్వు చేసుకో వర్క్ అని సపోర్ట్ ఇస్తే షీ విల్ బి హ్యాపీ. అండ్ లేదు కొన్నిసార్లు సిచ్యువేషన్లో ఏమవుతుందంటే వాళ్ళు వర్క్ చేయాలనుకుంటారు కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. అండ్ మెయిన్గా ఇక్కడ ఇష్యూ ఏమొస్తుందంటే వీటన్నిటిలో వాళ్ళ ఫుడ్ గురించి వాళ్ళు పట్టించుకోరు. ఓకే బికాస్ వాళ్ళు ఎంతసేపు ఆ కొత్త బేబీకి ఏం ఫీడ్ చేయాలి, ఏం న్యూట్రిషన్ ఫీడ్ చేయాలనే ఉంటారు కానీ వాళ్ళు ఏం న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నారో పట్టించుకోరు. అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ ఉండదు. సో మీరు చూడండి పోస్ట్ డెలివరీ చాలా మంది ఉమెన్ లావ్ అయిపోతారు, హెయిర్ లాస్ అవుతుంది, ఓకే చాలా చేంజెస్ వస్తాయి, స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి, రెడ్ భుజాలు ఇవన్నీ కూడా లావ్ అయిపోతారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. ఓకే నా ఫిగర్ అంతా కూడా పాడైపోయింది, ఓకే సో కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయి సో వాళ్ళు ఒక టైప్లో వాళ్ళు కూడా డిప్రెస్ అయిపోతారు. సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి టైం ఉండదు కదా మేడం. అదే అంటున్నా, అక్కడే తీసుకోవాలి. ఎలా అంటే మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అంటే మీరు టైం చేయాలి, దానికి ప్లాన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బేబీ పడుకునే టైంలోనో ఆర్ మీకు కొంచెం టైం ఎక్కడైనా దొరికితే అక్కడ ఏమన్నా 2 ఆసనాలు చేయడం. అంటే మేము యోగా నేర్పిస్తుంటాం కదా, సో మేము ఏంటంటే చెప్తాం డెలివరీ తర్వాత ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు డెలివరీ తర్వాత ఎక్సర్సైజ్ చేయడం మానేస్తే మీకు చాలా హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి, అంటే చాలా హెల్త్ డిసీజెస్ వస్తాయి దాంట్లో. అంటే ముఖ్యంగా ఏంటంటే మీకు బాగా ఒబేసిటీ కానీ లేకపోతే మెంటల్ యాంగ్జైటీ కానీ ఆర్ స్లీప్ ఇష్యూస్ కానీ ఇవన్నీ, అండ్ మజిల్ క్రాంప్స్, మెయిన్గా మజిల్ క్రాంప్స్, చేత కాకపోవడం, ఫెటీగ్. మీరు చూడండి న్యూ మామ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఫెటీగ్ ఎక్కువ ఉంటుంది, అంటే చాలా తొందరగా అలసిపోతారు, ఎక్కువ పని చేయలేరు. మీకు ఇవన్నీ ఇష్యూస్ అంతా కూడా కొత్తగా మదర్గా అయిన వాళ్ళకి మీరు కనిపిస్తూ ఉంటుంది, అంటే మీకు ఈ చేంజెస్ అన్ని కనిపిస్తూ ఉంటుంది. కానీ అందరు ఏమనుకుంటారంటే దిస్ ఇస్ న్యాచురల్, అంటే ఒక మదర్ లాగా అయ్యాక మేబీ అందరూ ఇలానే ఉంటారేమో, మేబీ ఇది కామన్ ఏమో అని దాన్ని పట్టించుకోరు. మెయిన్గా ఏం చేస్తారంటే ఓకే అందరు ఉమెన్ ఈ ఫేజ్ ని ఫేస్ చేస్తారు, సో దీన్ని పెద్ద మనం పట్టించుకోక్కర్లేదని లైట్ తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా ఓకే అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మెల్లమెల్లగా వాళ్ళ హెల్త్ డిటోరియేట్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. సో నేను ఏమంటున్నా అంటే మీ హెల్త్ గురించి మీరు పట్టించుకోవడంలో తప్పు లేదు. చాలా మంది ఉమెన్ మామ్స్, న్యూ మామ్స్ ఏమనుకుంటారంటే మదర్స్ వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు పట్టించుకొని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం పెద్ద తప్పు అనుకుంటారు, ఆర్ జాబ్కి వెళ్ళడం ఆర్ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవడం ఆర్ వర్కౌట్ చేయడం చాలా పెద్ద తప్పు అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు అంటే బికాజ్ అక్కడ వాళ్ళు బేబీని చూసుకోవట్లేదు, వాళ్ళ సెల్ఫ్ ని వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు చూసుకున్నప్పుడు సెల్ఫిష్, మెయిన్ గా సెల్ఫిష్ అంటారు. ఓకే అది యాక్చువల్లీ సెల్ఫిష్ కాదు. అంటే జనరల్ గా ఫ్యామిలీలో అలా అనేస్తారు, నువ్వు ఇంత సెల్ఫిష్ గా తయారని నీ గురించి నువ్వు చూసుకున్నావేంటి, బేబీ గురించి కదా నీ కాన్సన్ట్రేషన్ అంతా బేబీ పైన ఉండాలి, నువ్వు ఎక్సర్సైజ్ చేసి ఏం చేస్తావు, ఇప్పుడు నువ్వు వర్క్ చేసి ఏం చేస్తావు, ఫుడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ బేబీకి ఇవ్వాలి. అసలు వాళ్ళు తినే టైం లేకపోయినా బేబీకే ఫీడ్ చేస్తుంటారు, వీళ్ళు తినరు. అర్థమైందా? సో అది యాక్చువల్లీ సెల్ఫిష్నెస్ కాదు, గిల్టీ ఫీల్ అవ్వకండి. న్యూ మామ్స్కి నేను ఏం చెప్తున్నా అంటే ఆర్ మదర్స్కి నేను ఏం చెప్తున్నా అంటే న్యూ మామ్సే కాదు మదర్స్ కూడా, మీరు చూడండి మదర్స్ కూడా ఎన్నో ఇయర్స్ నుంచి అట్లా చేసి 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 సాక్రిఫైస్ చేసి వాళ్ళ ఫుడ్ గురించి చూసుకోకుండా, స్లీప్ గురించి చూసుకోకుండా, టైం అంటూ లేకుండా చేస్తూనే ఉంటారు ఫ్యామిలీకి. అవును, రిలేటివ్స్ వస్తారు, అందరికి వీళ్ళే చేస్తూ ఉంటారు. అట్లా ఏమవుతుందంటే వాళ్ళ హెల్త్ మెల్లమెల్లగా పాడవకుండా వస్తుంది. 50s or 60s కంప్లీట్ డౌన్ అయిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేక అయిపోతారు, చేత కాదు వాళ్ళకి. ఎందుకంటే ఫెటీగ్ అలా వచ్చేస్తుంది,
ఎందుకంటే ఎప్పటి నుంచో నువ్వు ఎక్సర్సైజ్ చేయట్లే కదా, సో బాడీ ఒక రోజు ఎఫెక్ట్ చూపిస్తుంది. సో నేను ఏమంటున్నా అంటే ఇది జాగ్రత్తగా వినండి. మీరు మీ గురించి ఆలోచించుకొని టైం తీసుకొని ఎక్సర్సైజ్ చేయడం కానీ హెల్దీ ఫుడ్ తినడం కానీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సెల్ఫిష్ ఆర్ గిల్టీ ఫీల్ అవ్వకండి. చాలామంది ఉమెన్ గిల్టీ ఫీల్ అవుతారు. అంటే వర్క్కి వెళ్తే నేను బేబీని వదిలేసి వర్క్ వెళ్తున్నా, సో ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంటే నేను ఏదో తప్పు చేస్తున్నానేమో, బేబీని వదిలేసి నేను వర్క్ వెళ్తున్నా అంటే నేను ఒక సెల్ఫిష్ మామ్నేమో, ఆర్ నేను బేబీని వదిలేసి ఎక్సర్సైజ్ చేస్తున్నా సో నేను ఒక సెల్ఫిష్ కాదు. ఇఫ్ someone is there to take care of your baby, use that time for your health. ఎందుకంటే మీరు హెల్తీగా ఉంటేనే రేపు పొద్దున మీ బేబీ కూడా హెల్తీగా మీరు చూసుకోవడానికి ఎనర్జీ ఉండాలి కదా. ఇప్పుడు మీకే హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, రేపు పొద్దున మీ బేబీ ఎవరు చూసుకుంటారు, మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మీకే 50 years కి కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు అన్నీ వచ్చి ప్రాబ్లమ్స్ వస్తే తర్వాత పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? సో మీ హెల్త్ గురించి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆర్ మీరు వర్క్ చేయాలనుకోవడం తప్పు కాదు. చాలామంది ఈ గిల్టీ ఫీల్ చేపిస్తున్నారండి. అంటే వర్క్ చేయడం తప్పు, డెలివరీ అయ్యాక పోస్ట్ డెలివరీ అవసరం లేదు, అది సెల్ఫిష్నెస్ అవుతుంది బేబీని వదిలేసి వర్క్ చేయడం, ఆర్ ఆ గిల్టీ ఫీల్ అవుతూ ఉంటారు. ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా ఈ గిల్టీ ఫీలింగ్ చేపిస్తూనే ఉంటారు ఫోన్ చేసి, బా నువ్వు లేవు అందుకనే బేబీ ఏడుస్తుంది. అవును, మీరు వర్క్ చేయాలనుకున్నా కూడా ఫోన్లు వస్తూనే ఉంటాయి, గిల్టీ ఫీల్ అవుతారు. ఇంకా ఏంటంటే లేదు నేను ఏదో తప్పు చేస్తున్నానేమో, ఐ థింక్ నేను బేబీతోనే ఉండాలి, ఇంకా నాకు కెరియర్ అవసరం లేదేమో, అంటే ఇంకా నేను లేను, అంటే నాకు కెరియర్ లేదు, నేను లేను, ఏమీ లేదు, అంటే నేను ఇప్పటివరకు చదివింది నేను సాధించింది అంతా అయిపోయింది అని ఫీల్ అవుతారు. ఆ గిల్టీనెస్ లో ఉండిపోతారు. సో నేను పిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా తల్లి తప్పే అంటారు. అది కూడా మెయిన్ పాయింట్ ఏంటంటే నేను చాలా చూస్తున్నాను సిచ్యువేషన్స్, ఏమన్నా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే కూడా నీ పోలికనే నీ వల్లనే జరుగుతుంది, నువ్వే ఇలా ట్రైనింగ్ ఇచ్చావు, ఓకే మార్క్స్ తక్కువ వస్తే కూడా మదర్నే అంటారు, ఏమి సరిగా చేయకపోయినా మదర్నే అంటారు. అది కూడా తప్ప, అది కూడా ఒక స్ట్రెస్. మెయిన్ గా ఏమంటారు ఇక్కడ, నువ్వు వర్క్ చేయడం వల్లనే ఇలా తయారయ్యారు, అది మెయిన్ గా వస్తుంది అక్కడ సిచ్యువేషన్. పట్టించుకోకపోవడం, ఆమె పాపము వర్క్ చేసుకుంటూ ఇక్కడ బేబీని చూసుకుంటూ అన్ని చేస్తుంది, చేయగలిగిందంతా చేస్తుంది. బేబీ ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు, కానీ ఏమంటారు, లేదు నువ్వు వర్క్ చేయడం వల్లనే ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి, నువ్వు మానే ఫస్ట్. అక్కడికే వస్తారు, మీరు ఏమన్నా చేయండి అక్కడికే వస్తారు, మానేసే జాబ్ అన్ని సెట్ అవుతాయి. జాబ్ మానేస్తే ఎందుకు సెట్ అవుతుంది? ఇప్పుడు నువ్వు 24 hours బేబీని ఇలా పట్టుకొని అయితే ఉండలేవు కదా. ఓకే, ఎవరి లైఫ్ వాళ్ళు గ్రో అవుతారు, చూసుకుంటూ ఉంటారు. సో ఏంటంటే దట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకు ఫాదర్ని ఎందుకు అడగరు జాబ్ మానేమని? అవును మేడం, అస్సలు అడగరు. మరి మదరే మానేయాలా? ఫాదర్ మానేసి కూర్చోవచ్చు కదా, మదర్నే సాక్రిఫైస్ చేయమంటారు. సో ఇక్కడ ఇది అప్పుడు ఏమవుతుందంటే తన సెల్ఫ్ ఎస్టీమ్ కానీ తన కాన్ఫిడెన్స్ కానీ, అరే నేను ఇన్ని రోజులు నేను చదివిన చదువు, అంటే తను కూడా తప్ప చదువు చదివిండదు, అంటే వాళ్ళ పేరెంట్స్ కష్టపడి చదివించింటారు, ఒక లెవెల్కి తీసుకొచ్చింటారు, ర్యాంకులు సాధించి రాత్రి పగులు ఫుల్గా నారాయణ శ్రీ చైతన్య ఫుల్ చదివి అంత ర్యాంకులు తెచ్చుకొని పెళ్ళి అయిపోయాక డెలివరీ అయ్యాక ఇంట్లో కూర్చోవాలా? మళ్ళీ దీనికోసం అంత చదివానా? ఇంత చదివి ఇంట్లో నిజంగా. సో ఏం లాభం? చదువుకున్న అమ్మాయి అయినా చదువుకోలేని అమ్మాయి అయినా డామినేషన్ అనేది మాత్రం కామన్ గా ఉంటుంది కదా. సో నేను అంటుంది ఏంటంటే వాళ్ళ చదువుకి కానీ వాళ్ళ కెరియర్ కి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి పోస్ట్ డెలివరీ కూడా. ఎందుకంటే దట్స్ వాట్ ఈజ్ హర్, అంటే తను సాధించిన దాన్ని కూడా మీరు ఇంపార్టెన్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ జనరల్ ఒక అబ్బాయి సాధించిన దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఓకే ఈయన ఇంత చదువు చదివాడు, ఇంత పెద్ద జాబ్ ఉంది, సో డెలివరీ అయ్యాక ఎవరు కూడా హస్బెండ్ని నువ్వు జాబ్ మానేసి ఇంట్లో కూర్చో అన్నారు, ఓకే. కానీ వైఫ్ని మాత్రం అంటారు నువ్వు ఎంత పెద్ద జాబ్ చేసినా మానేసే, పిల్లలు ఉన్నారు కదా, ఇలా చూసుకోవడానికి ఎవరు లేరు, సో సాక్రిఫైస్ చేయి. సో అది వన్ సైడ్ అయిపోయి చాలా వరకు ట్రామా ఫేస్ చేస్తారు. అరే నేను ఇంత సాధించాను, ఇంత పెద్ద జాబ్ తెచ్చుకున్నాను, అయిపోయింది, పిల్లలు అయ్యారు, ఇంకా ఫినిష్ అన్నట్టు ఫీల్ అవుతారు. నార్మల్ డేస్ కన్నా డెలివరీ అయిన కొత్తలో అయితే ఇంకా ఎక్కువ సెన్సిటివ్ గా ఉంటారు, ఇంకా ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎమోషనల్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు హస్బెండ్ అయినా లేకపోతే పేరెంట్స్ నుంచి అయినా, మెయిన్గా హస్బెండ్ నుంచి
జనరలీ డెలివరీ అయ్యాక ఏంటంటే వాళ్ళ అంటే న్యూ బోర్న్ కి ఎక్కువ అటెన్షన్ ఉంటుంది మదర్ కన్నా, హస్బెండ్ సైడ్ నుంచి అయినా లేకపోతే వేరే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే తను లోన్లీ ఫీల్ అవడం స్టార్ట్ చేస్తుంది. సో అందుకనే హస్బెండ్ ఏంటంటే అంటే ప్రీ డెలివరీ అంటే డెలివరీ కన్నా ముందు ఎంత ఎమోషనల్ గా అఫెక్షనేట్ గా ఉండేవాళ్ళు డెలివరీ తర్వాత తగ్గిపోతుంది కదా కంపల్సరీ. ఇది చాలా మంది ఉమెన్ కంప్లైంట్ చేస్తారు, నేను డెలివరీ ముందు వరకు మంచిగా ఉండేవాడు, డెలివరీ అయ్యాక బేబీ పుట్టాక అసలు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా బేబీ పైన, నన్ను అసలు పట్టించుకోవట్లేదు. సో అక్కడ ఎమోషనల్ సపోర్ట్ లేక కూడా చాలా ఫేస్ చేస్తారు, డిప్రెస్ అవుతారు. అండ్ ఆ డిప్రెషన్ లో ఓవర్ ఈటింగ్ చేస్తారు కొంతమంది. సో అందుకనే మీరు డెలివరీ తర్వాత యోగా లాంటివి, మెడిటేషన్ చేయడం లాంటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఫేస్ చేస్తారు మీరు, ఎమోషన్స్ కూడా చాలా ఫేస్ చేస్తారు. ఎందుకంటే డెలివరీ తర్వాత పెయిన్ ఉంటుంది, చాలా వరకు ఫెటీగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు భరించాలి, తట్టుకోవాలి అంటే మీరు ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ చేస్తే ఏంటంటే మీ బాడీ ఫిట్ అవుతుంది బేబీని చూసుకోవడానికి. ఓకే, అది తప్పు కాదు. దాని గురించి మీరు అస్సలు గిల్టీ ఫీల్ అవ్వద్దు, అయ్యో నేను ఇలా చేస్తే మా ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు, ఆర్ వేరే వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు ఏంటి బేబీని చూసుకోకుండా అని అస్సలు గిల్టీ ఫీల్ అవ్వకండి. ఒకవేళ ఎవరైనా అడిగితే కూడా మీరు ఏం చెప్పండి అంటే, నేను ఎక్సర్సైజ్ చేసేది నా హెల్త్ చూసుకుంటేనే నేను నా బేబీ హెల్త్ కరెక్ట్గా చూసుకోగలుగుతాను, నా ఎమోషన్స్ కరెక్ట్గా ఉంటేనే నేను నా బేబీని కరెక్ట్గా ఆర్ ఫ్యామిలీని సరిగ్గా చూసుకోగలుగుతాను అని చెప్పేసేయండి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ మిస్టేక్, యు ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్ అండ్ ప్లీజ్ చేంజ్ ఇట్. అంటే మీరు ఏమి కూడా దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమి కాదు. మీరు డెలివరీ అయ్యాక ఒక 1 month నుంచి చిన్న చిన్న ఆసనాలు అండ్ డిఫరెంట్ యోగా టెక్నిక్స్ చేస్తూ ఉండొచ్చు. సో దట్ మెడిటేషన్ చేస్తూ ఉండొచ్చు. మీరు కావాలంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము చెప్తాము ఏమేమి చేయొచ్చు అని. మీరు కంపల్సరీ చేయండి అండ్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే మేడం, ఉమెన్కి డెలివరీ తర్వాత వచ్చే సమస్యలు ఏంటి అండ్ ఎమోషనల్గా, ఫిజికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ ఆ ట్రామా నుంచి ఎలా బయటకు రావాలి అండ్ సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలి అనే విషయాలను చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.